ఈ పైసలకి నోరుంటే ఎంత మొత్తుకుంటుండేనో ఏమో. ఇదిగోనయ్యా మల్లేష్, నువ్వు అడిగిన 50,000 అప్పు అడగంగానే ఇస్తున్నా. మిత్తి మాత్రం టైంకి రావాలి చెప్తున్నా. ఏ టెన్షన్ పెట్టుకోకన్నా. ఈ వడ్డీలు కట్టడానికి మళ్ళీ వడ్డీలకి అప్పు తేవాల్సి వస్తుంది. ఛ! అన్నా, వడ్డీ పైసలు తయారైనాయి, తిరిగి రావాలని. పైసలు ఎక్కడి రో, మా అయ్యకి బాగానే తెచ్చిండు. ఎక్కడి అంటావు? తీద్దామా వద్దా? వద్దులే, మనకెందుకు లేనిపోని పంచాయతీ. నైసులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. తీసుకుందామా వద్దా? అరే నా 10,000 ఎప్పుడు ఇస్తావురా? ఎన్ని రోజులు ఆగాలి? ఇందిరా ఇది అమ్మా, ఏం చేద్దాం? పైసలు ఎట్లా ఇప్పుడు తీసుకోవాలా వద్దా? తీసుకుందాం. నేనేందిరా ఇట్లా ఆలోచిస్తున్నా? అమ్మా ఏందిరా ఇది? మా పైసలు ఏందిరా బే ఇది? వద్దు వద్దు, తీసుకుందాం పా. మనీ సెట్ అయినాయి, తీసుకుందురా. దా ఇస్తా. అరే, ఈ టేబుల్ మీద పెట్టిన పైసలే ఇదా? రే, చిన్నప్పుడు అమ్మా నాన్న ఇచ్చే పైసలు ఆనందాన్ని ఇస్తుంది. అదే పైసలు పెద్దయ్యాక ఆటల్లో మత్తుల్లో తిప్పుతుంది. మొత్తానికి జీవితాన్ని సంక నాకించేస్తుంది.